తిరుమల తిరుపతి క్షేత్రం అనంగానే కోట్లాది మంది భక్తుల మనోభావాలకు ముడిపడినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఎదురైతే గతంలో అనేక సార్లు అన్యమత ప్రచారాలు దీంతో కావచ్చు, కార్యక్రమాల్లో కావచ్చు అనేక మంది పనిచేసేటువంటి సిబ్బంది పాల్గొంటున్నారంటూ కూడా అటు విమర్శలొచ్చినాయి. దీని మీద అనేక మంది కూడా పోరన్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే 18 మంది పైగా ఖచ్చితంగా వీళ్ళు ఈ అన్నమత దీంతో ఈ వ్యవహారాలు పాల్గొన్నట్టుగా కూడా విజిలెన్స్ విభాగం నిర్ధారించినటువంటి పరిస్థితి. అయితే దీని మీద అటు టీటీడీ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఏ రకంగా చర్యలు చేపట్టబోతుందో ఒకసారి మనతో పాటు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, ఇది గతంలో కూడా మీరు అనేక సార్లు ఈ యొక్క అనుమతం దీని మీద మీరు కూడా పోరాటం చేశారు. గతంలో మీ యొక్క ఈ ప్రభుత్వం బోర్డు ముందు కూడా మీరు అనేక సందర్భాల్లో ఇటువంటి విషయాల మీద మీరు పోరాడినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ఇవాళ మనం చూస్తున్నాం 18 మంది ఇలా నిర్ధారణ అయినటువంటి పరిస్థితి. ఏదైతే వీళ్ళ అనేక కార్యక్రమాలు వ్యవహరించినట్టుగా కూడా ప్రాథమికంగా విజిలెన్స్ విభాగం తెలియజేసినటువంటి పరిస్థితి. ఇటు టీటీడీ బోర్డు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఏ రకంగా చర్యలు అయితే వీరి మీద చేపట్టేదానికి ఆస్కారం ఉంది? మా ధర్మకర్తల మండలి మొట్టమొదటి సమావేశంలోనే స్వామివారి దగ్గర జీతం తీసుకుంటూ, స్వామివారి ఉప్పు తింటూ, స్వామివారి ప్రసాదం తీసుకోరు, స్వామివారి హారతి తీసుకోరు, స్వామివారికి దండం పెట్టరు. అలాంటి వారు స్వామివారి సేవలు అవసరం లేదని చెప్పి మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలోనే మేము కఠినమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్యమతస్థులు ఎవరున్నా సరే వారు వాలంటరీగా రిటైర్మెంట్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే వీఆర్ఎస్ లేకపోతే ఏదైనా ప్రభుత్వ సంస్థలకు బదిలీ అవ్వచ్చు. నేనైతే అసలు తొలగించేస్తే మంచిదని చెప్పి నేను భావిస్తుంది. ఎందుకండి, భక్తుల పట్ల భగవంతుడి పట్ల నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా జీతం మాత్రం కావాలి, స్వామివారి ఆశీర్వాదం అవసరం లేదు మీకు. అలాంటి వాళ్ళు అవసరం లేదని చెప్పి నేను గతంలో కూడా గట్టిగా చెప్పడం జరిగింది. అసలు ప్రతి ఇంటిని, టీటీడీలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగస్తు ఇంటిని పరిశీలిస్తే పేర్లేమో రాము అని ఉంటుంది, పేర్లేమో శ్రీనివాస్ అని ఉంటుంది, పేర్లేమో పార్వతి అని ఉంటుంది. కానీ ఇంటికి వెళ్తే అన్యమతానికి సంబంధించిన సాహిత్యం కానీ, అన్యమత సంబంధించిన ఫోటోలు కానీ, వారి చర్చిలకు వెళ్ళడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వందలాది మంది ఇంకా హిందువులుగా పేర్లు ఉన్నారు. బై నేమ్ హిందూ కానీ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ కల్చర్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాంటి వారి సేవలు అవసరం లేదని చెప్పి నేను చెప్పడం జరిగింది. మొన్న జరిగినటువంటి మీటింగ్లో కూడా మేము చెప్పాము. ఈరోజు దాదాపు 18 మందిని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంక్వైరీలో ఐడెంటిఫై చేశారు. కానీ దీంట్లో కొన్ని లోతుపాట్లు ఉన్నాయి. విజిలెన్స్లో దీంట్లో 2 పైన వారు పూర్తిగా హిందువులు, కానీ ఆ ఎంక్వైరీలో ఎక్కడో సరైన ఎంక్వైరీ జరిగిన కారణంగా వారికి కూడా మెమో ఇచ్చాను. దాన్ని పునఃపరిశీలించవలసిందిగా నేను ఈఓకి చైర్మన్ గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్ళాను. ఎందుకంటే హిందూ ఏతరుల మీద చర్యలు తీసుకోవాలి, కానీ హిందువుల మీద చర్యలు తీసుకుంటే ఇది హిందూ సమాజానికి, గోవింద భక్తులు మనోవాళ్ళు బాగా దెబ్బతింటాయి. కాబట్టి జాగ్రత్తగా ఎంక్వైరీ జరగాలి. దీని మీద ఈఓ గారితో కూడా నేను మాట్లాడాను, వ్యక్తిగతంగా కూడా కలవబోతున్నాను. ఇదైతే మొత్తం నిన్న లోకేష్ బాబు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. నేను ఒకటే అడుగుతున్నా, వర్క్ బోర్డులో కానీ, క్రిస్టియన్ మిషన్లో కానీ మనకు అవకాశం అయినప్పుడు ఈ ధార్మిక క్షేత్రంలో, హిందూ ధార్మిక క్షేత్రం, హిందువులకి ఆధ్యాత్మిక రాజధాని తిరుమల, ఈరోజు స్పిరిచువల్ క్యాపిటల్ హిందువులకి. అలాంటి మన దేవాలయంలో స్వామివారి పట్ల విశ్వాసం, నమ్మకం లేని వాళ్ళ సేవలు దయచేసి మాకు అవసరం లేదు అని చెప్పి మీ ద్వారా నేను వారిని తెలియజేస్తూ, రాబో రోజుల్లో ఇంకా చాలా కఠినంగా ఉంటాం. ఇప్పటికే మీరు 18 మంది అనుకుంటున్నారు, వందల మంది ఉన్నారు. వందల మంది, దాదాపు మాకు ఉన్నటువంటి 6,500 టెంపరరీ ఎంప్లాయీస్, పర్మనెంట్ ఎంప్లాయీస్, టెంపరీ ఎంప్లాయీస్ కలిసి దాదాపు 24,000 మంది ఉంటారు. 1000 మంది పైచిలుకు అన్యమతాన్ని ఆచరిస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరైనా సరే, ఎంతమంది సంఖ్య ఉన్నా సరే, వారందరి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఈ గతంలో ఎన్నో సంవత్సరాలుగా ఏదైతే అన్ని మతస్థులంతా కూడా ఉద్యోగంలో ఉంటున్నారు అనేసి అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏదైతే ఇవాళ మనం చూసుకుని ఇప్పుడు మీరు 18 మందిని గుర్తించినటువంటి పరిస్థితి, రాబో రోజుల్లో ఎటువంటి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ పట్ల కావచ్చు, అటు కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అనేక మంది ఉన్నారు. వీటి మీద రాబో రోజులు ఎటువంటి చర్యలు బోర్డు పరంగా తీసుకునేటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి? ఖచ్చితంగా ప్రతి ఇంటిని తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది. వారి వ్యక్తిగత జీవితాల్లో పోకూడదని చెప్పి చాలామంది అంటున్నారు. కానీ స్వామి దగ్గర పనిచేస్తున్నారు, ఇది మా సంస్థలో పనిచేస్తున్నారు, దేవుడి సంస్థలో పనిచేస్తున్నారు, దేవస్థానంలో పనిచేస్తున్నారు. ఇక్కడ పనిచేస్తూ వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటే మేమైతే ఊరుకుంటే ప్రసక్తే లేదు. టీటీడీ యాక్ట్ 30/1987 ఖచ్చితంగా చెప్తా ఉంది. కాబట్టి గతంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానాలు, గతంలో కూడా మేము దీని మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తాం. ఇంకా గతంలో మీరు ఏం చేసినా చెల్లిపోయింది. ఇప్పుడైతే అలాంటి పరిస్థితులు మేము కొనసాగించే ప్రసక్తే లేదు. చాలా కఠినంగా ఉండదలుచుకున్నాం. హిందూయేతరులు ఎవరైనా సరే, ఏ స్థాయిలో ఉన్నా సరే, వారిని ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మేము పక్కకు పెట్టేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ఇది తెర మీదకి రావడంతో 18 మంది గుర్తించడం, ఈ తెర మీదకి రావడంతో బోర్డు మీద కాస్త నమ్మకం పెరిగిందని చెప్పారు. ఏదైతే గతంతో పోలిస్తే హిందువుల మనోభావాలకి ఈ రకంగా వాళ్ళ పెంపొందేందుకు టీటీడీ బోర్డు పనిచేస్తుందని కూడా హర్షం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అయితే
మీరైతే ఇప్పుడు బోర్డులో ఉన్నారు. మీకెలా అనిపిస్తుంది? అంటే గతంలో ఉన్న బోర్డు వ్యవహారాలు కావచ్చు, ఇప్పుడున్నటువంటి బోర్డు వ్యవహారాలు కావచ్చు, ఏ రకంగా వ్యత్యాసం ఉందని భావించవచ్చంటే? ఖచ్చితంగా బోర్డు తీసుకుంటే నిర్ణయాలకి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ బాబు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, మా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారు గాని, మేమందరం కలిసి సమిష్టి నిర్ణయం తీసుకుంటున్నాం. ఈ దేవస్థానంలో గతంలో జరిగింది తిరిగి గతంలో జరిగినటువంటి పొరపాట్ల నుంచి గుణపాఠాలు నేర్చుకొని, ఏ విధంగా ముందుకు పోవాలి. అసలు ఈ మన సంస్థ అండి. ఇక్కడ దేవుడు నేను ఒకటే చెప్తున్నా, ధర్మకర్తల మండలి అనేది ఒక హోదా కాదు, ఒక బాధ్యత. స్వామివారి దగ్గర కాపలాదారులు మాత్రమే మేము. వెంకటేశ్వర స్వామికి మేము కాపలాదారులు. మా అధ్యక్షులు గాని, ధర్మకర్తల మండలి సభ్యులు గాని, ఈవో గాని మేమందరం కాపలాదారులు. కాబట్టి ఆయనకే అన్యాయం జరుగుతా, ఆయన దగ్గర చేయకూడని పనులన్నీ చేస్తుంటే ఎలా చూస్తూ ఊరుకుంటాం. కాబట్టి గతంలో కన్నా ఈ బోర్డు చాలా సీరియస్‌గా ఉంటుంది. ఎవ్వరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీరు చూడండి రాబో రోజుల్లో ఏ విధంగా నిర్ణయాలు ఉంటాయి మావి. ఈరోజు మొత్తం ప్రశంసల వర్షం కురుస్తుంది హిందువుల దగ్గర నుంచి, గోవింద భక్తుల దగ్గర నుంచి. ఎందుకంటే మీరు ఓటు బ్యాంకు రాజకీయాలు. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే రాజకీయాలు ఓటు బ్యాంకు రాజకీయాలు. అయ్యో! వాడినంటే ఆ మతం ఓట్లు పోతాయి, ఈయనంటే ఈ మతం. మాదంతా వెంకటేశ్వర మతం. వెంకటేశ్వరం దగ్గర ఎవరిని అన్యాయం చేస్తే ఖచ్చితంగా మేమైతే చూస్తూ ఊరుకుండే ప్రసక్తే లేదు. రాబో రోజుల్లో ఎంతమంది ఉన్నారో అంకెలు, సంఖ్యతో పాటు ఒకవేళ గర్వాపసి నేను ఇంకో ఆఫర్ ఇస్తున్నా వాళ్ళకి. లేదు మేము వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాము, వెంకటేశ్వర స్వామి పట్ల విశ్వాసంతో ఉంటాము అని చెప్పి మనసులో నుంచి రావాలి. పేపర్ మీద పెట్టుకొని ఈ ఉద్యోగ భద్రత కోసం ఈరోజు ఏదో నాటకాలు ఆడితే మేము ఒప్పుకోము. మీరు కానీ గర్వాపసి ఏ విధంగా అయితే తిరిగి హిందూ మతంలోకి వచ్చి మేము స్వామివారిని నమ్ముతాము, స్వామివారి పట్ల విశ్వాసంగా ఉంటామని చెప్పి ఉన్న డిక్లరేషన్ ఇచ్చి హిందూ మతంలోకి కానీ మారితే వారి పట్ల ఏ విధంగా వ్యవహరించాలో సానుకూలంగా వ్యవహరించే దిశగా నేను ధర్మకర్తల మండలి అధ్యక్షులు, సభ్యులు, ఈవో గారితో మాట్లాడి, మా పార్టీ పెద్దలతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటాం. కాబట్టి వారికి కూడా ఇంకో అవకాశం కూడా ఇస్తున్నాం. వాపసి వచ్చేయండి, మళ్ళీ హిందూ మతంలోకి వచ్చేయండి. కొన్ని అనివార్య కారణాల్లో, లేకపోతే బలవంతం వల్లో, లేకపోతే మాయమాటలు నమ్మో మీరు వెళ్ళుంటారు. ఈరోజు మన ధర్మంలోకి రండి. మీ భద్రత గురించి ఒకసారి పెద్దలతో మాట్లాడి వారికి ఏ విధంగా న్యాయం చేయాలో ఆ విధంగా చేసేదని మేము సిద్ధంగా ఉన్నాం. ఏదైతే ఈ నెల 11వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం సీఎం ప్రత్యేక సమావేశం టీటీడీ వ్యవహారాల మీద నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది. పూర్తి ప్రక్షాళన దిశగా ఈ యొక్క సమావేశం ఉండబోతుందా? ఏ రకంగా ఉండబోతుంది? ఖచ్చితంగా అది 11 నుంచి 14వ తేదీకి ఆ సమావేశం మారినట్టు మాకు సమాచారం ఉంది. ఖచ్చితంగా దాంట్లో టీటీడీ అధికారులు, చైర్మన్ గారితో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక సమావేశం నిర్వహించుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా మా రాష్ట్ర అధ్యక్షురాలు గారు పురంధేశ్వరి గారితో నేను ఈరోజు ఉదయం మాట్లాడడం జరిగింది. వారు కూడా ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారితో కలిసి ఏ విధంగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడెక్కడ పొరపాట్లు చేసింది, మనం ఏ విధంగా ముందుకు పోవాలి, పరకామణి అంశం కానీ, అలాగే నెయ్యికి సంబంధించిన అంశం కానీ, ఇంకా జరుగుతున్నటువంటి కొన్ని ఏ విధంగా ధార్మిక విషయాల్లో టీటీడీని ఏ విధంగా ముందుకు తీసుకోవాలో అనేక అంశాల మీద ముఖ్యమంత్రి గారిని భారతీయ జనతా పార్టీ బృందం కూడా మేము కలవబోతున్నాం. ఈరోజు 14వ తేదీ మా చైర్మన్ గారు, ఈవో గారు వచ్చి ముఖ్యమంత్రి గారితో గత ప్రభుత్వంలో చేసినటువంటి ఈ 3 నెలల్లో టీటీడీ తీసుకున్నటువంటి మంచి నిర్ణయాలు ముఖ్యమంత్రి మొదటి రోజే చెప్పారు. ప్రక్షాళన తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మొదలు పెడతానని. ఆ విధంగా వారు ప్రక్షాళన ఇక్కడి నుంచి మొదలు పెట్టారని చెప్పి ఆశించారు. వారి ఆశయానికి అనుగుణంగా మా ధర్మకర్తల మండలి మేము పనిచేస్తూ ముందుకు పోతున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా నిన్న జరిగినటువంటి రథసప్తమి వేడుకల మీద ప్రత్యేకంగా మాకు అభినందనలు తెలియజేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చినటువంటి లక్షలాది మంది భక్తులు సంతోషంగా మాడవీధుల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా చలువు పందిర్లేసి వారికి అల్పాహారము, పాలు, భోజన వసతి అన్నీ కల్పించి నేను కూడా నిన్న అందరూ విచారిస్తే భక్తులందరూ ప్రత్యేకంగా మమ్మల్ని అభినందించారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు స్వామివారి సేవలో వచ్చినటువంటి మమ్మల్ని, స్వామివారికి చూడడానికి వచ్చిన మమ్మల్ని బాగా చూసుకున్నారు. నిజంగా కలియుగ వైకుంఠంకి వచ్చినటువంటి ఫీలింగ్ మాకు కలుగుతుందని చెప్పి భక్తులు కూడా ప్రత్యేకంగా మమ్మల్ని అభినందించడం జరిగింది. ఇదైతే మనం చూస్తున్నాం, స్వామివారికి సేవ చేసే వాళ్ళంతా కూడా స్వామివారికి సేవ చేసే విధంగా ఉండాలి తప్ప ఇతర అన్యమత కార్యక్రమాలు, వ్యవహారాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా వారి పట్ల కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాం. ప్రక్షాళన దిశగా పోతే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు టీటీడీ కావచ్చు, ఖచ్చితంగా ప్రక్షాళన దిశగా చేపట్టి హిందుత్వాన్ని కాపాడే విధంగా, హిందుత్వం యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఉండే విధంగా అక్కడ ఉన్నటువంటి పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కూడా మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి అని కూడా భానుప్రకాష్ రెడ్డి గారు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.